కాసాని జ్ఞానేశ్వర్ గారు బీఆర్ఎస్ కు మాత్రం ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తాం. తప్పకుండా చేవెళ్ల గడ్డ మీద కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తున్నాడు. చంద్రశేఖరరావు గారికి చేవెళ్ల పార్లమెంటు సీటు ఆయనకు బహుమతిగా ఇవ్వబోతున్నామని మన జ్ఞానేశ్వర్ గారు సమర్థుడు సీనియర్ నాయకుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు బీసీల అభివృద్ధికి మలుపు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. కారు గుర్తుకు ఓటేద్దాం, కాసానిని గెలిపిద్దాం. నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు. అలాగే వ్యాఖ్యాతగా కూడా బాలయ్య ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి బాలయ్య భారీ స్థాయిలోనే ఆస్తులను కూడా సంపాదించారనే సంగతి మనకు తెలిసిందే. కానీ తాజాగా బాలకృష్ణకు భారీ స్థాయిలో అప్పులు ఉన్నాయి అంటూ ఆయన వెల్లడించారు. మరి బాలయ్య బాబు సంపాదించిన ఆస్తులు ఎంత, ఆయనకు ఎన్ని అప్పులు ఉన్నాయి, తన కొడుకు మోక్షజ్ఞకు ఎంత వారసత్వంగా వస్తుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బాలకృష్ణ ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం నామినేషన్స్ జరుగుతున్న నేపథ్యంలో బాలయ్య అభిమానులతో పెద్ద ఎత్తున బాలయ్య ర్యాలీగా వెళ్తూ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ లో తెలిపిన విధంగా బాలయ్య ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. బాలకృష్ణ పేరిట 81 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉండగా 9,09,00,000 అప్పులు ఉన్నట్లు వివరాలు సమర్పించారు బాలయ్య. ఇక ఆయన భార్య వసుంధర ఆస్తుల విలువ 140,38,83,000 కావడం గమనార్హం. ఇక బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఆస్తుల విలువ 58,63,66,000 ఉన్నట్లుగా వివరాలు సమర్పించారు. ఆస్తులు, అప్పులతో కూడిన పూర్తి వివరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇది చూసినటువంటి అభిమానులు బాలయ్య పేరిట ఉన్న ఆస్తుల కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.